పద్య విభావరి 8వ సంచికకు స్వాగతం. నమస్కారం మిత్రులారా, బంధువులారా, సోదర సోదరీమణులారా. మనకు తెలిసిన పద్యాల గురించి వెతుకుతూ ఉంటే అవి లోక స్వభావ విభాగంలో కనిపించాయి. మనకు తెలిసిన శతకం ఈ విభాగం నుంచి క్రోడీకరించబడింది. ఈరోజు రొటీన్కి భిన్నంగా గురుభావ విభాగం నుంచి కాకుండా ఈ లోక స్వభావ విభాగం గురించి, లోక స్వభావ విభాగంలో ఉన్న పద్యాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చిన్నప్పుడు జంజాల సినిమాలో కానీ లేదా మల్లిక్ కార్టూన్స్లో కానీ అభిరుచి కానీ పరిచయం కానీ ఉంటే ఈ పదం బహుశా చాలాసార్లు వినే ఉంటారు. ఆ పదం దేవే. దేవే అంటే ఇదేదో హిందీలో తిట్టిన తిట్టు కాదండి. ఇది వాక్యాల్లో ఎలా ఉపయోగిస్తారంటే, ఎలా ఉన్నాడో చూడు దేవీ మొహం వేసుకుని, ఆ దేవీ మొహానికి అంత సీన్ లేదు. ఇలాంటి వాక్యాల్లో ఆ పదప్రయోగం చూసిన తర్వాత ఆ పదానికి దరిద్రం అని ఒక అర్థం ఉంటుందని నేను అనుకున్నాను. అందులోనూ దేవిరించడం అక్కడి నుంచి వచ్చి ఉంటుంది బహుశా అనే ఉద్దేశంతో అనుకున్నాను. దేవిరించేవాడిని దేవి అంటారని కూడా అనుకున్నాను. కొంతవరకు అది నిజం కూడా. ఈరోజు ఆ పదం యొక్క అర్థం పిసినారి అని తెలిసింది. ఆ పద్యం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ముందుకెళ్దాం పదండి. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, తదియా సోమవారం. సామాన్య శకం 18/11/2024 ధ్వనిముద్రణ చేయబడింది. లోక స్వభావ విభాగంలోని పద్యం అండి. పద్యం సంఖ్య 2366. అలయ చేసి మరచి అడడిండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటిక దేబెలెల్ల నెలమి మన్ను దినడి ఎర్రలౌదురు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ నాకు ఇంకో 2 పదాలు, తెలుగు పదాలు అర్థం తెలిసాయండి. దేవి అనే మాత్రమే కాకుండా ఇంకోటి అలయ చేయడం అంటే మీరు బహుశా ప్రతి దసరాకి తెలంగాణలో చూస్తూ ఉండొచ్చు. అలయ బలయ అని చేస్తారు. అలయ చేయటము అని అంటే గౌరవం చేయటం, ఇంటికి పిలిచి వాళ్ళని గౌరవించడం, అతిథి మర్యాదలు చేయటం, వాటిని అలయ చేయడం అని అంటారండి. అలయ చేసి మరచి, అలయ చేశాడు అంటే ఇన్వైట్ చేశాడు ఇంటికి, మర్చిపోయాడు. అడడిండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటిక దేబెలెల్ల. వీడెవడో ఇంటికి పిలిచాడు. పిలిచిన తర్వాత పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. తర్వాత తిరిపి వేసినట్టుగా ఏదో కొంచెం బిచ్చం వేసేట. ఎవడు వాడు? దేబెట, కటిక దేబే. అది చూదురు కానీ, కటిక దేబే అంటే పరమ పిసినారి. నెలమి మన్ను దినడి ఎర్రలౌదురు విశ్వదాభిరామ వినురవేమ. వీళ్ళు తర్వాత జన్మలో ఎలా పుడతారు అని అంటే ఎర్రలు అవుతారట. ఎర్రలు అంటే మనం జనరల్గా ఇది ఒక సామాన్య పదంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇంగ్లీష్లో దాన్ని బెయిట్ అంటారు, BAIT. సో అది వానపాము అండి. ఎర్ర వేయటం అని కూడా అంటారు. ఎర్ర కాస్త కాలక్రమంలో ఎర్ర అయిపోయింది. అలాంటి ఎర్రలై పుడతారట. సో అలయ చేసి మరచి అడడిండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటిక దేబెలెల్ల నెలమి మన్ను దినడి ఎర్రలౌదురు విశ్వదాభిరామ వినురవేమ. అతిథిని పలుమార్లు తిప్పి బిచ్చం వేసినట్టు ఇన్ని మెతుకులు వేసి రాల్చే పీనాసి వెధవలకి, అంటే పీనాసి వారికి మరుజన్మ వానపాము జన్మే. వీళ్ళకి మట్టే ఆహారం, అంటే మట్టి కొట్టుకుపోతారు అని ఒక 2361 పద్యం అండి. నీళ్ళలోన మీను నిగిడి దూరము పారు, నీళ్ళలోన మీను నిగిడి దూరము పారు, బయలమూరడైన పారలేదు. అంటే నీళ్ళలో ఉన్నప్పుడు చేప నిగిడి దూరం పారుతుంది, అంటే చాలా దూరం తనంతకు తానే వెళ్ళిపోతుంది. కానీ నేల మీద వేస్తే అది ఒక మూరడైనా కూడా ముందుకెళ్ళలేదు. స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఇంకోసారి చదువుతానండి. నీళ్లలోన మీను
నిగిడి దూరము పారు బయలు మూరడైన పారలేదు. స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. చేప నీటిలో ఎంత దూరమైనా ఈదగలదు, పారగలదు. కానీ బయటకు వస్తే మూరడైనా కూడా ముందుకెళ్ళలేదు. స్థానబలం కానీ తన బలం ఏమిటి? ఇది కూడా మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకున్న పద్యమే. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా చాలామందికి తెలిసిన పద్యం, అదేవిధంగా అర్థం కూడా తెలిసిన పద్యం. మళ్ళీ ఇంకోసారి చెప్పక్కర్లేదు. అయినప్పటికీ మన ఫార్మాట్లో భాగంగా చెప్పేసుకుందాం. తల్లిదండ్రులపైన అభిమానం లేని పుత్రుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పుట్టలో పుట్టి రోజుకి 10 సార్లు పుట్టి 10 సార్లు చచ్చే చెదల్లాంటివి ఇవి కూడాని, వీళ్ళు కూడాని అన్నది వేమన యొక్క భావన. సమాజానికి తెలుపుతున్న సందేశం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని, తల్లిదండ్రుల పట్ల అదే ప్రేమతోటి ఉండమని. ఇప్పుడు చదివేది కందపద్యం అండి. ఇది కొంచెం తమాషా అయిన పద్యం. తమాషా అని ఎందుకంటున్నానంటే, కందకి ఒక ట్యూన్లో జనరల్గా ఆ మాటలు కలిసిపోతాయి. కానీ ఇక్కడ ఆ పద విభజన సరిగ్గా విరవకుండా కనుక మామూలుగా చదివేస్తే అది పూర్తి ఆపోజిట్ అర్థం వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే, నేను మామూలు కందపద్యం ట్యూన్లో చదువుతాను, కానీ దాని అర్థం వేరు ఉంటుంది. కానీ దాన్ని చదవాల్సిన రీతిలో చదివితే దాని అర్థం ఇంకో అర్థం వస్తుందన్నమాట. సో దానివల్ల ఇది ఒకసారి చూసుకోండి. పద్యం 2370 అండి. మామూలు ట్యూన్లో పాడతానంటే, జనరల్గా కందపద్యం ఎలా చేస్తారండి. తలదాకినప్పుడు తలతూరు తలదాకినప్పుడు తలతూరు తల క్రిందై పడిన ఎప్పుడు తలపరు శివుని. ఇక్కడే తమాషా అండి. పలుగా కులిలను సహజము కలనాడన్ అరే అదేమి కర్మము వేమా. నేను ఇప్పుడు చదివినట్టుగా చదివితే మొత్తం భావం మారిపోతుంది, భావం వ్యతిరేకంగా వస్తుందండి. సో కాబట్టి ఇలా నేను మామూలు ట్యూన్లో చదవకూడదు దీన్ని. ఎందుకంటే ఏదైనా పద్యం చదువుతున్నప్పుడు పద్యం యొక్క భావం ఎరిగి పద విభజన చేసుకుని, మామూలు ట్యూన్లో జనరల్గా సెట్ అయిపోతాయి. కానీ అప్పుడు సెట్ అవ్వనప్పుడు ఆ యొక్క పద విభజన తర్వాత వాక్య విభజన చేసుకుని మనం ముందుకెళ్ళాలండి. ఇక్కడ ఏమంటానంటే, నేను మామూలుగా చదివినట్టు వెళ్ళిపోతే, తల దాకినప్పుడు, తలకి ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు, తల క్రిందై పడిన ఎప్పుడు తలపరు శివుని అంటున్నాడు. కానీ అది యాక్చువల్లీ అంటే, మనకి ఏమన్నా మనకు దెబ్బ తగిలింది అనుకోండి, మనం కింద పడిపోయాం అనుకోండి, అప్పుడే మనం శివుని తెలుసుకుంటాం. ఆయన ఉద్దేశం కూడా అదే. కానీ ఆయన దాంట్లో రాసిన విధానం అదే ట్యూన్లో మనం వెళ్తే కనుక మనకి ఇలాంటి ఇది వస్తుంది. సో మరి దీన్ని ఎలా చదవాలి అని అంటే, తలదాకినప్పుడు తలతూరు తలదాకినప్పుడు తలతూరు తల క్రింద తలదాకినప్పుడు తలతూరు తల క్రిందై పడిన ఎప్పుడు అంటే, తలదాకినప్పుడు తలకి దెబ్బ తగిలింది అంటే మనకి మొహం మీద దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు. తలదాకినప్పుడు తలతూరు తల క్రిందై పడిన ఎప్పుడు అంటే, మామూలుగా మనం వెళ్తున్నాం, తలక్రిందులుగా పడిపోయాం. అప్పుడు ఏం చేస్తాం? తలదాకినప్పుడు తలక్రిందులుగా పడిపోయినప్పుడు తలతురు, అప్పుడు తలుచుకుంటారు. తలదాకినప్పుడు తలతురు తల క్రిందై పడిన ఎప్పుడు అయిపోయింది, అక్కడ సెంటెన్స్ అయింది. తర్వాత తలపరు శివునిన్ పలుగా కులిలను సహజము తలపరు శివునిన్ పలుగా కులిలను సహజము. కానీ ఎప్పుడు తలవరట శివుణ్ణి, దేవుణ్ణి ఎప్పుడు తలుచుకోరు? లోకులు పలుగాకులు అంటారు కదా, అలాగే లోకులు ఎప్పుడు తలుచుకోరు అని అంటే, సహజంగా కలనాడెన్ అంతా అన్నీ ఉన్నప్పుడు, కలదు ఉన్నప్పుడు అంటే కలిమి ఉన్నప్పుడు, కలనాడెన్ ఆ రోజు ఎప్పుడు తలుచుకోరట. అరే అదేమి కర్మమో వేమా, మళ్ళీ చదువుతారండి. తలదాకినప్పుడు తలతురు తల క్రిందై పడిన ఎప్పుడు తలపరు శివునిన్ పలుగా కులిలను సహజము కలనాడెన్ అరే అదేమి కర్మము వేమా. సో మామూలు ట్యూన్లో చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ పర్టికులర్ పద్యానికి అర్థం వేరే వస్తుంది. కాబట్టి వాక్య విభజన చేసుకుని, అర్థం తెలుసుకుని,
దాని ప్రకారంగా వచ్చే సహజమైన వాక్య విభజన ద్వారా ఈ పద్యాన్ని చదువుకోవాలండి. దీని అర్థం ఏంటంటే, ఈ మనుషులు తీరంత విచిత్రము, అరే అదేమి కర్మమో వేమ అదేంటి విషయమో కానీ ఆపదలు కలిగినప్పుడు మాత్రమే దేవుడి వంక చూస్తారు, లేనిచో దేవుడు గుర్తురాడు. సంపద ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించేవారు ఎంతమంది అని వేమని అడుగుతున్నారు. అదేదో మహాభారతంలో కథ గుర్తుకొస్తుందండి. ఇక్కడ మహాభారతంలో కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు ఒకసారి తన మేనత్త ఇంటికి కూడా వస్తాడు కుంతి దగ్గరికి. వచ్చిన తర్వాత అత్త ఏమన్నా కావాలని అడుగుతాడు. అంటే ఆవిడకి తెలుసు యాక్చువల్లీ మన శ్రీకృష్ణుడు పరమాత్ముడని. సో ఎప్పుడూ నువ్వు గుర్తుండేలాగా నాకు కష్టాలు కలిగేలా చూడు స్వామి అని అడుగుతుందని ఒక చిన్న కథ దాంట్లోని. అయ్యో దాని గురించి కష్టాలు ఎందుకు అడుగుతున్నావు అత్త, నేను ఉంటానని చెప్పచ్చు కదా అంటే, నువ్వు ఉంటావు కానీ నాకు గుర్తు రావాలి కదా, నా చెప్పలతో నాకు తెలుసు, నాకు కష్టాలు ఉంటే ఖచ్చితంగా నిన్ను మర్చిపోను, నువ్వు ఎప్పుడూ మా తరపునే ఉంటావని మాకు తెలుసు కృష్ణ అని అంటుందని అదొక చిన్న కథ మహాభారతంలో. తర్వాత పద్యం అండి 2371. ఇది ఎవరైనా చెప్పినా కూడా వినదగునెవ్వరు చెప్పిన అని ఒక పద్యం ఏదైతే ఉందో అది సుమతి పద్యం. అలాంటిదే మన వేమన పద్యం కూడా ఇదండి. మాటలాడుగల్గు మర్మములెరిగిన పిన్న పెద్దతనములెన్నవలదు. మాట్లాడగలిగే మర్మం తెలిసినప్పుడు, అంటే వాక్చాతుర్యం ఉన్నప్పుడు, చెప్పగలిగిన పెద్దరికం ఉన్నప్పుడు, చెప్పగలిగిన సబ్జెక్ట్ మ్యాటర్ ఉన్నప్పుడు పిన్న పెద్దతనము చూడకూడదు. పిన్న పెద్దతనములెన్నవలదు, అప్పుడే అలాంటివన్నీ చూడకూడదు. పిన్న చేతి దివ్వె అంటే పిన్న అంటే చిన్నవాడు, వాడి చేతిలో ఉన్న దివ్వె కూడా పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. మాటలాడుగల్గు మర్మములెరిగిన పిన్న పెద్దతనములెన్నవలదు. పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. మాట్లాడే నేర్పు గలవాడు పిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే, దీనికి ఎటువంటి భేదమూ లేదు. చిన్నవారి దగ్గర ఉన్నా కూడా దీపం పెద్దగానే వెలుగుతుంది కదా. ఇది ఈరోజు లోక స్వభావ విభాగం నుంచి పద్యాలండి. సో సరదాగా ఎప్పుడు గురుభావ విభాగం నుంచి ఎందుకు, కొన్ని మామూలుగా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు కొంచెం రొటీన్గా భిన్నంగా ప్రయత్నించాం. ధన్యవాదాలు. శుభం భూయాత్. ఈరోజు దీంతో జయం చేద్దామండి.